పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ రికార్డు వసూలు సాధించింది. ఓటీటీలోనూ మంచి ఆదరణ లభించింది. జపాన్లో రిలీజ్ స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాలో జపనీస్ నేపథ్యం ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంది. సుజీత్ దర్శకత్వంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే రికార్డు వసూలు సొంతం చేసుకుంది. ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ పొందింది. తమన్ సంగీతం, డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని కంటెంట్ జపాన్ మార్కెట్ కు సరిపడుతుంది. సుజీత్ గత చిత్రం సాహో అక్కడ రిలీజ్ అయింది. ఓజీలో జపానీస్ నేపథ్యం, యాక్షన్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను ఆకర్షిస్తాయి. అయినా మేకర్స్ నుంచి జపాన్ రిలీజ్ ప్లాన్ గురించి స్పష్టత లేదు. తెలుగు సినిమాలు జపాన్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. నేపథ్యం లేకపోయినా ఎన్నో చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఓజీ విడుదలైతే మరింత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. భవిష్యత్తులో ఈ అవకాశం సాకారమవుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇది ప్రశ్నార్థకంగానే ఉంది. బార్డర్ 2 చిత్రం నుంచి వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. సైనికుడిగా ఆయన ధైర్య స్థితిని ప్రదర్శిస్తూ కనిపించారు. సన్నీ డియోల్ పోస్టర్ కు వచ్చిన స్పందన తర్వాత ఈ లుక్ ఆకట్టుకుంది. జనవరి 23, 2026న విడుదల కానున్న ఈ చిత్రం ప్రజాస్వామ్య దినోత్సవ వీకెండ్ ను లక్ష్యంగా చేసుకుంది. సన్నీ డియోల్ పోస్టర్ కు వచ్చిన ఆదరణ తర్వాత బార్డర్ 2 మేకర్స్ టీ సిరీస్, జేపీ ఫిలిమ్స్ వరుణ్ ధావన్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. భారత సైనికుడిగా యుద్ధ భూమిలో గన్ పట్టుకుని మిడ్ యాక్షన్ లో కనిపిస్తూ ధైర్యం, దేశభక్తిని సూచిస్తున్నారు వరుణ్. పూర్తి సైనిక యూనిఫామ్ ధరించి తీవ్రమైన ముఖభావంతో కొత్త అవతారంలో ఆకట్టుకున్నారు. ధైర్యం, సోదరభావం, త్యాగం అనే భావోద్వేగ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త తరాన్ని ప్రేరేపించేందుకు సిద్ధమైంది ఈ చిత్రం. ఈ సినిమాలో అనురాగ్ సింగ్ దర్శకత్వంలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహన్ శెట్టి, మేధా రాణా, మేనా సింగ్, సోనం బజ్వా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మాతలు. గుల్షన్ కుమార్ అండ్ టీ సిరీస్ ప్రెజెంటేషన్ లో జేపీ దత్తా జేపీ ఫిలిమ్స్ తో కలిసి ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ భారత సైనికుల ధీరత్వం, అచంచలమైన స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రేక్షకులను కదిలించే అనుభవాన్ని అందించనుంది. 2026 జనవరి 23న ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది. దర్శకుడు వశిష్ఠ కొత్త చిత్రం రవితేజతో ఖరారైంది. ఇది సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోంది. మాస్ మహారాజా రవితేజతో ఈ ప్రాజెక్టు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్టు వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ దర్శకుడు వశిష్ఠ తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో ఖరారు చేశారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్లో రూపొందుతోంది. రవితేజ ఫ్యాన్స్ లో ఈ వార్త ఆసక్తిని పెంచింది. వశిష్ఠ దర్శకత్వంలో రవితేజ కొత్త డైమెన్షన్లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టు టాలీవుడ్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్తో మాస్ ఎలిమెంట్స్ను మిళితం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రవితేజ సినిమాటిక్ ఇమేజ్కు ఈ జానర్ కొత్త ఒరవడినివ్వనుంది. వశిష్ఠ గత చిత్రాల్లో చూపించిన క్రియేటివిటీ ఈ ప్రాజెక్టులోనూ కనిపించనుంది. నిర్మాణ విలువలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం రవితేజ కెరీర్లో మైలురాయిగా నిలవనుంది. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.